సదాశివపేట పట్టణంలోని 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం విజయలక్ష్మి సుభాష్ భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి పట్నం విజయలక్ష్మి సుభాష్ మాట్లాడుతూ ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో వార్డును అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పట్నం విజయలక్ష్మి సుభాష్ 22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా నాకు ఓటేసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇదివరకు మాజీ మున్సిపల్ చైర్మన్గా చేసి ఉన్నాను కాబట్టి మీ అందరికీ సుపరిచితమే. అయితే నా భర్త పట్నం సుభాష్ గారు ఇదివరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. గతంలో జగ్గారెడ్డి గారికి కుడిభుజంగా ఉండి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. వారికి ఎల్లవేళలా రాత్రి పగలు అందుబాటులో ఉండి ప్రజలకు ఎన్నో సేవలు అందించడం జరిగింది. అది పట్టణ ప్రజలందరికీ కూడా చాలా బాగా తెలుసు. అయితే నేను 22వ వార్డు ప్రజలందరికీ కూడా నేను మాట్లాడడం జరుగుతున్నది. కమ్యూనిటీ హాల్ గురించి చాలామంది నాకు అభ్యర్థన చేయడం జరిగింది. అయితే నేను టీజీఐసీసీ నిర్మలా జగ్గారెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా మన అభ్యర్థనను వారు స్వీకరించడం జరిగింది. ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ, అలాగే 2 సంవత్సరాల నుంచి మనము బోనాల పండుగ సెలబ్రేషన్ కూడా మన వార్డులో మొదలు పెట్టడం జరిగింది. అయితే అక్కడ మనకు శాశ్వతంగా ఒక స్టేజ్ అంటూ లేదు కాబట్టి దానికి సంబంధించిన విషయం కూడా నేను నిర్మలారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు మన పట్ల సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా మనకి అవన్నీ కూడా తొందరలో శాంక్షనింగ్ అవుతాయి. మనమే అందరం కలిసి మనం అలాంటి పనులు కూడా చేసుకుందాం. అట్లనే 2 మంత్స్ బ్యాక్ కూడా నేను జగ్గారెడ్డి అన్నగారితో, నిర్మలారెడ్డి మేడంతో మాట్లాడి మన వార్డులో మౌలిక సదుపాయాల కోసం రోడ్లు, డ్రైనేజీ, ఇతరత్ర అవసరాల కోసం 52 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి కొంచెం పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఈ ఎలక్షన్ తర్వాత అతి తొందరలో మనం ఆ పనుల్ని మొదలు పెట్టుకుందాం. అలాగే గతంలో పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన పట్నం సుభాష్ గారు వారు చాలామంది ప్రజలకు కూడా జగ్గారెడ్డి అన్నగారికి అందుబాటులో ఉండి 5,000 ప్లాట్లు అప్పుడు అందరికీ ఇప్పించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వాలు మారడం వల్ల అవి కొంచెం పెండింగ్ అయిన మాట వాస్తవమే. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి రూలింగ్ గవర్నమెంట్కు మీరు ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్లాట్లు మళ్ళీ తిరిగి మీకు అందించడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా మేము జగ్గారెడ్డి గారితో కానీ, నిర్మలారెడ్డి మేడంతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా మీ పట్ల మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా నేను ఇదివరకు మాజీ చైర్పర్సన్గా చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ నేను తెలుసు, యాక్టివ్గా పార్టిసిపేట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మా హస్బెండ్ సహకారంతో కానీ, నిర్మలారెడ్డి మేడం సహకారంతో కానీ, జగ్గారెడ్డి గారి సహకారంతో కానీ, వార్డు ప్రజలందరి సహకారంతో నేను ఖచ్చితంగా ఈ వార్డుని డెవలప్ చేయడానికి ఆర్నిశలు మీతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం కోసం నేను ఎదురు చూస్తున్నాను. దయచేసి మీ ఓటును కాంగ్రెస్ పార్టీకే వేసి మమ్మల్ని గెలిపించి దీవిస్తారని ఆశిస్తున్నాను.